హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసే వీడియో వచ్చేసి శారీకి అయితే ఈజీగా ముడతలు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో అయితే నేను చూపిద్దామని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా లైఫ్ స్టైల్ అయితే ఇది కదండి. ఈరోజు నాకైతే ఒక ఆంటీ శారీకి ఫాలో అయ్యమని అయితే ఇచ్చారు. చూడండి నేను ఎలా ఈజీగా కుట్టుకోవాలో జారిపోయే సిల్క్ శారీకి అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఫస్ట్ అయితే మీరు శారీని అయితే ఫ్రంట్ బ్యాక్ చూసుకుని అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక 10 ఇంచెస్ అయితే కట్టు చెంగు వైపు అయితే వదులుకోవాలండి. ఇదిగోండి వదులుకొని ఫోల్డ్ చేసేసుకుని లోపల కొంచెం క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఇటొక చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ అటొక చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టుకోవాలండి. శారీకి అయితే ఫాల్ వేసాక చాలా ఫాల్స్ అయితే కుట్టంగానే అక్కడ ముడతలుగా వచ్చేసి ఉంటుంది కదండి. అలాగా రాకుండా ఉండాలంటే చిన్న టిప్పు, ఫాల్ని అయితే ఫస్ట్ తడుపుకొని ఆరేసుకుంటే అయితే స్టిఫ్గా అయితే వస్తుందండి, క్రాస్గా రాకుండా అయితే వస్తుంది. నేనైతే ఫస్ట్ అయితే ఫాల్ని అయితే తడిపేసి అయితే స్టిచ్ చేసుకుంటాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ఫాల్ని అయితే తడిపేసుకుని ఆరాకైతే స్టిచ్ చేయండి. మీకైతే ముడతలు రాకుండా సాఫ్ట్గా అయితే వస్తుంది. రెండు చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది అయితే పిన్స్ పెడతారు, పిన్స్ పెట్టే అవసరం కూడా ఉండదండి. తడుపుకుని ఆరేసుకుని కుట్టుకుంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే సహాయం లేకుండానే కుట్టేసుకోవచ్చు. బిగినర్స్కి అయితేనే పిన్స్ అవసరమండి. నేనైతే పిన్స్ అయితే యూజ్ చేసుకుని కుట్టేసుకుంటా. ఇదే విధంగా ఇప్పుడైతే ఇదిగోండి క్లాత్ని అయితే లోపలికైతే ఫోల్డ్ చేసి అయితే కుట్టుకుందామండి. ఇదిగోండి ఇదే విధంగా ఇప్పుడు శారీని అయితే బ్యాక్ సైడ్కి అయితే పెట్టేసి పాదాన్ని అయితే పైకి లేపి కిందకి పెట్టేసి మన వైపుకి తిప్పుకొని ఇదిగోండి ఇలా అయితే కుట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే టర్న్ చేసుకుందాం శారీని. ఇప్పుడు ఇటువైపు కూడా స్టిచ్ చేసేసుకుందామండి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీరు ఫాల్ అనేది ఎక్కడ ముడతలు రావు. ఏ శారీ అయినా సరే అండి, ఇలా స్టిచ్ చేసుకుంటే ముడతలు అయితే రాకుండా ఉంటుంది. లేస్ ఉన్న శారీస్ వస్తాయి కదా కొన్ని, అవి కూడా ఒక్కోసారి ఖచ్చితంగా ముడతలు అయితే వస్తాయి. ఇలా ట్రై చేయండి చక్కగా. నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎలాగ స్టిచ్ చేసుకోవాలో సైడ్ అంచు అయితే చూపిస్తున్నానండి. ఇదిగోండి లోపలికైతే క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుని ముందైతే క్రాస్ అయితే తీసేసుకోవాలండి.
క్రాస్ అయితే తీసాక ఇలా అయితే కుట్టేసుకోవాలండి. నేను 2 పక్కల ఇలాగే కుట్టేసుకున్నాను. నాదైతే పీకో మిషన్ కాదండి, జిగ్జాగ్ లేదండి, మామూలు నార్మల్ మిషన్తో. బిగినర్స్కి అయితే ఇలాగైతే ట్రై చేయొచ్చండి. ఇలా నేర్చుకునే వాళ్ళు అయితే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఇలాగే వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే శారీని అయితే ఇలాగా ఫోల్డ్ చేసేసి ఇచ్చేస్తానండి. బ్లౌజ్ కుడితే బ్లౌజ్ కూడా ఇలాగా నీట్గా శారీని అయితే ఫోల్డ్ చేసేసి ఇస్తాను. ఎలా పడితే అలా ఇచ్చేయను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.